నమస్కారం. తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యూనివర్సిటీ హాస్టల్లో ఉండేదాన్ని. హాస్టల్ జీవితం గమ్మత్తైన అనుభవాలతో నిండి ఉంటుంది. కొత్త స్నేహాలు, కొత్త సరదాలు, కొత్త ఊహలకి, కోరికలకి ఆహ్వానం పలుకుతాయప్పుడు. అంతేకాదు, అప్పటిదాకా ఇంట్లో అమ్మా నాన్నలు, అక్కలు, అన్నలు అదుపాజ్ఞల్లో ఉన్న మనకి కొత్తగా రెక్కలు మొలిచి స్వేచ్ఛా విహారం చేయాలనిపిస్తుంది. కాలేజ్ ఎగ్గొట్టి స్నేహితులతో సినిమాలకెళ్లే సాహసాలు కూడా చేస్తాం. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మిగిలిన విద్యార్థినులతో పాటు అనేక అల్లరి పనులు చేశాను. హాస్టల్ పిల్లల్లో మరో గొప్ప విషయం కూడా ఉంది. ఎంత అల్లరి చేసినా, చదువు పట్టనట్లు సరదాగా తిరిగినా పరీక్షల దగ్గరికి రాగానే పోటీలు పడి చదువుతారు. ఇతరుల కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సౌందర్య లహరి సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చిందండి. ఇక్కడ మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అనురాధ గారు ఉన్నారు. మరి ఆమె సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియజేయబోతున్నారు అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనురాధ గారు. నమస్కారం మేడం, ఈరోజు సౌందర్యానికి సంబంధించిన సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం కన్సీలర్స్ గురించి తెలుసుకుందామమ్మా. మేకప్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కన్సీలింగ్. అంటే మనం మేకప్ చేసుకునేదే ఇంపర్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి. మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ హెరిడిటరీ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, చాలా రకాల లైఫ్ స్టైల్ వల్ల ఈ రోజుల్లో అందరికీ చాలా కామన్ ఈ అంటే అండర్ ఐస్ డార్క్ రావడము, తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల అరౌండ్ మౌత్ ఎక్కువగా మనకి డార్క్ అవ్వడము, తర్వాత రకరకాల యాక్నే ప్రాబ్లము, బ్లెమిషెస్, ఇట్లాంటివన్నీ మనకి ఫేస్ మీద ఉంటాయి. సో మనం అంటే పర్మనెంట్గా ఎంత తగ్గించుకోవడం కొంతమంది కుదరకపోవచ్చు. ఎలా ఉన్నా కూడా మేకప్లో అవేమీ కనిపించకుండా వీళ్ళనంత మట్టుకు మనం ఆ ఇంపర్ఫెక్షన్స్ అన్నిటిని ప్రాపర్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి సో వాటిని మనకి ఎలా మనం కన్సీల్ చేసుకోవాలా ప్రాబ్లమ్స్ అనేది. చాలా మందికి ఏంటంటే సరిగ్గా టోన్స్ సెలెక్ట్ చేసుకోకపోవడము, ప్రాపర్ అప్లికేషన్ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల అది చాలా లౌడ్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే ప్రాబ్లం ఉంది, దాన్ని మనం కన్సీల్ చేయడానికి ట్రై చేసాం అనేది కూడా మేకప్లో తెలిసిపోతూ ఉంటుంది. అలా తెలియకుండా ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ చూస్తే మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చాలా క్లియర్గా ఉన్నాయమ్మా. అలాగే మనకి ఫిట్స్ లాంటివి, డార్క్ షేడ్స్, ఇవన్నీ అరౌండ్ మౌత్ డార్క్నెస్, ఇందాక మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మన స్కార్స్, పింపుల్స్, తర్వాత ఇవన్నీ కూడా అరౌండ్ మౌత్ కూడా ఎంతవరకు ఎలా కన్సీల్ చేసుకోవచ్చు, ఈవెన్ డార్క్ సర్కిల్స్ కూడా చూద్దాం. అంటే మేకప్ చేసేటప్పుడు కన్సీలర్తో ఇవన్నీ మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కన్సీలర్తో కవర్ చేసి తర్వాత మనం ప్రాపర్గా ఫౌండేషన్ అప్లై చేయొచ్చు అనమాట. కన్సీలర్ కూడా 2 టైప్స్ వస్తుంది. అంటే మనకి ఓన్లీ ఫస్ట్ కన్సీల్ చేస్తాము, ఆ తర్వాత దానిపైన ఫౌండేషన్ అప్లై చేస్తాం. అలాగే అండర్ ఐస్కి మనం తీసుకున్నట్టయితే అండర్ ఐస్కి ఎప్పుడు కూడా బ్లూయిష్ షేడ్ ఉంటుంది, డార్క్ షేడ్. సో ఇది కలర్ థియరీని బట్టి చేస్తాం అనమాట కన్సీలర్. ఎప్పుడు కూడా దీనికి ఆరెంజ్ కానీ అలాంటి షేడ్స్ మనం తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా న్యూట్రలైజ్ అయ్యి బ్రౌన్ షేడ్ ఇస్తుంది. సో అది స్కిన్లో కలిసిపోతుంది అనమాట. సో మనం ఎలా రైట్ కన్సీలర్ని సెలెక్ట్ చేసుకోవడం, రైట్ షేడ్ కన్సీలర్, తర్వాత దాని ప్రాపర్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు లైట్ కలర్స్ తీసుకుంటే బెటర్, లేకపోతే వాళ్ళ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే కన్సీలర్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా కన్సీలర్ కవర్ చేయాలి కదా అని లైట్ కలర్ తీసుకుంటే చాలా అసహ్యం కనిపిస్తుంది. ఓకే, సో వాళ్ళ కన్సీలర్ స్కిన్ షేడ్ని బట్టే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మోడల్కి స్కిన్ ఫస్ట్ క్లీన్ చేసేసి మనం టోన్ చేసి మాయిశ్చరైజ్ కూడా చేసేస్తాము. స్కిన్ రెడీగా ఉంది, ఇప్పుడు మనం కన్సీలింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అండర్ ఐస్కి ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాము, ఆరెంజ్ కన్సీలర్ అప్లై చేస్తున్నాము. ఈ కన్సీలర్ అప్లై చేసేటప్పుడు చూసాం కదా, ఇప్పుడు డాట్స్ అట్లా ఫస్ట్ మనం డాప్ చేయాలన్నమాట బ్రష్తో, కానీ చాలా మంది ఫింగర్తో కంఫర్ట్ ఉంటే ఫింగర్తో కూడా చేయొచ్చు. యూజువల్గా మిడిల్ ఫింగర్ తీసుకొని మనం డాప్ చేస్తాము దాన్ని ప్రాపర్గా. ఓకే, సో ఒకేసారి ఎక్కువ తీసుకొని మనం అప్లై చేయకుండా మనం కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఒక రౌండ్ అప్లై చేశాక అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం ప్రోడక్ట్ తీసుకొని సెకండ్ రౌండ్ అప్లై చేయాలి. ఓకే, ఇది తీసుకున్నది ఆరెంజ్ షేడ్. కొంతమంది మిడిల్ ఫింగర్ కంఫర్ట్ లేకపోతే ఈవెన్ రింగ్ ఫింగర్ కూడా, మనం పాయింటెడ్ ఫింగర్ కూడా వాడచ్చు. మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా. నెయిల్స్ ఉండకూడదు, మనం ఈ ఫింగర్ బెడ్తో మనం డాప్ చేయాలి. అది కంఫర్టబుల్ మంచి యాంగులర్ బ్రష్ తీసుకొని కూడా మనం చేయొచ్చు. ఓకే,
సో అది చేసేటప్పుడు కూడా మనం స్మూత్ గా చేసుకోవాలి, ఎందుకంటే ఐ కింద ఉండే పార్ట్ అంతా కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా. అవును, అయితే చేసేటప్పుడు చాలా మంది ఇలా అప్లై చేస్తారు, అలా కాకుండా అట్లా డాబ్ చేయాలి. ఇప్పుడు వేలుతో చేసి చూపిస్తున్నారు కదా, సో అలా మనం డాట్స్ గా ప్రోడక్ట్ అప్లై చేసి ఓకే కొంచెం మెట్ చేస్తూ డాబ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. కన్సీలర్ అప్లై చేయడం అయిపోయిందమ్మా, ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం. ఫౌండేషన్ జనరల్ షేడ్స్ తీసుకుంటే బాగుంటుంది. అది స్కిన్ కి మ్యాచ్ అయ్యే టోన్ ఏమో. ఎప్పుడు కూడా మనం అంటే ఫౌండేషన్ అనేది ఒక్క షేడ్ లైటర్ ఉంటే పర్వాలేదు, ఎగ్జాక్ట్ గా మనం ఎప్పుడైనా ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అప్లై చేసినప్పుడు కనిపించకూడదు మనకి, సపరేట్ గా ప్రోడక్ట్ అప్లై చేసినట్టు స్కిన్ లో కలిసిపోవాలి, అప్పుడే దాన్ని ట్రీట్మెంట్ మనం ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా మనం మేకప్ చేసినట్టు. ఇప్పుడు పౌడర్ ఫౌండేషన్ అప్లై చేసామమ్మా, పైన కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాము, సో దట్ ఆ డార్క్ లుక్ తగ్గి కొంచెం బ్రైట్ గా కనబడుతుంది ఫేస్. ఓకే, అసలు ఇది ఎన్ని అవర్స్ ఉంటుంది మేడం? ఇది లాంగ్ లాస్టింగ్ అమ్మా, మనం కన్సీలర్ వాడము, ఫౌండేషన్ వాడము, 6 to 8 hours దాకా ఉండొచ్చు. ఓకే, అంటే ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ జనరల్ గా అయితే డైలీ ఎవరు వేసుకోలేదు, ఎప్పుడైనా పార్టీస్ అకేషనల్ గా వేసుకుంటారు కాబట్టి, సో ఒక 6 to 8 hours వరకు ఉంటుంది. అయితే డైలీ చాలా మంది డౌట్ వస్తుంది, ఇప్పుడు రోజు ఇంత మేకప్ చేసుకోం కదా, పార్టీస్కి వెళ్ళినప్పుడు చేసుకుంటాము, రోజు ఎలా అని. రోజు కూడా నార్మల్ గా మనం కన్సీలర్ అప్లై చేసుకుని కొంచెం ట్రాన్స్లూసెంట్ పౌడర్ డాప్ చేసుకుని దానిపైన మనం డే ప్రొటెక్షన్ కానీ లేదా మనం పౌడర్ ఫౌండేషన్ ఊరికే జస్ట్ వేసుకోవడం కానీ పౌడర్ వేసుకోవడం కానీ కూడా చేయొచ్చు. అయితే అప్లికేషన్ ఏంటంటే మనం చేసుకునేటప్పుడు కొంచెం లైట్ ప్రోడక్ట్స్ తీసుకుని ప్రాపర్ గా డాప్ చేసి 1 or 2 దాని మీద ట్రాన్స్లూసెంట్ పౌడర్ వేసుకుని దానిపైన మనం రెగ్యులర్ ఎనీ మినరల్ ఫౌండేషన్ కానీ మనకి లైట్ ఏదైనా తీసుకోవచ్చు, మనం టింటెడ్ మాయిశ్చరైజర్ అని దొరుకుతుంది ఫౌండేషన్, అది కానీ మనం అలా లైట్ ఫౌండేషన్ అప్లై చేసుకుని పౌడర్ అప్లై చేసుకుంటే రోజు సరిపోతుంది. అదే పార్టీస్కి అయితే కంప్లీట్ కవరేజ్ కావాలి కాబట్టి మనము కొంచెం మనం ప్రాపర్గా కన్సీలర్ అప్లై చేసి ఫౌండేషన్ దాని పౌడర్ ఫౌండేషన్ కూడా అప్లై చేస్తాం. జనరల్గా ఇలాంటి ప్రోడక్ట్స్ స్కిన్ మీద పెడితే స్కిన్ ఏదో డ్యామేజ్ అవుతుందని కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ అనుకుంటారు చాలా మంది. సో ఇలాంటివి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవ్రీడే యూజ్ చేసినట్టుగా కన్సీలర్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటారా? ఏమీ ఉండదు, ప్రాపర్ గా మాయిశ్చరైజ్ చేసి అప్లై చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెళ్ళగానే ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలి. అలాగే పడుకుంటే పోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి రకరకాల యాక్నే లాంటిది ఆయిల్ లోపల రిలీజ్ అయిన ప్రాపర్ గా ప్రొడ్యూస్ అయ్యి ఆయిల్ బయటికి రాకుండా బ్లాక్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళగానే తరవుగా క్లీన్ చేసుకుని నార్మల్ మాయిశ్చరైజర్ కానీ నైట్ క్రీమ్ కానీ అప్లై చేసుకుని పడుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, ఈరోజు మా సకులకి చక్కటి మేకప్ చూపించారంటే కన్సీలర్, ఫౌండేషన్, అలాగే మనం కాంపాక్ట్ పౌడర్ ఎలా వేసుకోవాలి, ఏ షేడ్స్ తీసుకుంటే స్కిన్ కి మ్యాచ్ అవుతుందని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. సకులు చూసారు కదా, కన్సీలర్ ఏ షేడ్ అయితే మ్యాచ్ అవుతుంది, అసలు ఎలా వేసుకోవాలి, వేసుకునే ఫార్మాట్ ఏంటి, చాలా చక్కగా వివరంగా చూపించారు కదండి. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మా హాస్టల్ డాబా పైన లైట్ల క్రింద నేను మా స్నేహితురాలు చదువుకుంటూ ఉంటే మా సీనియర్ గాయత్రి మా దగ్గరికి వచ్చి ఎలా చదువుతున్నారు అని అడిగింది. పాస్ అవుతామన్న నమ్మకం ఉంది అని అందరం అన్నాం, కానీ అవుతామో లేవో అని భయంగా ఉంది అని కూడా అన్నాం. సందేహాలను పక్కన పెట్టి బాగా చదవండి, ధైర్యంగా రాయండి అని అభినందించి వెళ్ళింది. పరీక్షలు రాశాక సెలవులకి అందరం ఊరికెళ్లిపోయాం. మొదటి సంవత్సరపు వార్షిక పరీక్షల ఫలితాల్లో నా నంబర్ కనపడలేదు. నా స్నేహితులందరూ పాస్ అయ్యారు. చివరికి పాస్ అవుతానో లేనో అని సందేహించిన మా స్నేహితురాలు కూడా పాస్ అయింది. నాకు బాధగా అవమానంగా కూడా అనిపించింది. ఇక హాస్టల్కి వెళ్లకూడదని చదువు కూడా మానేద్దామనుకుని కాలేజీలు తెరిచిన వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయాను. అప్పుడొచ్చిన ఒక ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చివేసింది. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సంగతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనతో ఉన్నారు సుశీల లక్ష్మి గారు. మరి సుశీల లక్ష్మి గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా సుశీల గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సుశీల గారు. నమస్తే అండి. సుశీల గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? కందుకూరు నుంచి అండి, ఖమ్మం జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఖమ్మం నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ కోసం. అవునండి. ఓకేనండి, మరి ఆ సకలకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు? ఫ్రూట్స్ బాదం హల్వా.
ఓకే, బాదం హల్వాని ఫ్రూట్స్ తో చేయబోతున్నారు. అవునండి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అలా చెప్తాను. పాలు, పంచదార, బొబ్బాస్కాయ, అరటిపండు, యాపిల్ పండు, నెయ్యి, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, అవును. దీన్ని ఎలా తయారు చేయాలి? బొబ్బాస్కాయను బాదం పప్పు రెండు కలిసి మిక్సీ చేయాలండి. ఓకే, పపాయ పీసెస్ అలాగే బాదం పప్పు మిక్సీ. రెండింటిని మిక్సీ చేసుకోవాలి. ఇందులో బాదం పప్పు. బాదం పప్పు అండి. ఓకే, సో మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలి? దీన్ని బౌల్లో తీసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇది సో మిక్సీ చేసుకున్నాం కదండి పపాయ అలాగే బాదం పప్పు. దీంట్లో ఏం చేయాలి నెక్స్ట్? కొంచెం పాలు పోసి కలపాలండి దాంట్లోకి. పాలు అంటే ఊరికి జస్ట్ కలవటం కోసం? కలవటం కోసం అండి. సో లిక్విడ్ లాగా చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేయాలి? పొయ్యి వెలిగించి బాండి పెట్టి పాలు వేడి చేసుకోవాలి. ఓకే, పాలు వేసేసి పాలు మరగాలి కదా, మరగాలండి. పాలు మరిగిన తర్వాత ఏం చేయాలి? పాలు కొంచెం మరిగిన తర్వాత పంచదార వేయాలండి. ఓకే, పాలు మరిగిన తర్వాత చక్కెర వేసుకోవాలి అందులో మనం. సో మరి పాలు మరిగేంత వరకు మనం వెయిట్ చేద్దామా? అవునండి. పాలు మరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? పంచదార వేయాలండి. వేసేసి సో పంచదార వేసేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? పానీ పెట్టి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి నేతిలో. ఓకే, లేవండి. వేయండి. పాలు ఎంతసేపు మరగాలి ఇలా? ఒక పావు గంట సరిపో వస్తుందండి బాగా మరగటానికి. సో నెయ్యి వేడొచ్చింది కదా, ఇచ్చేసేయండి. జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. పాలు వేడొచ్చేలోపు ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఇంకొక బౌల్లోకి తీసుకున్నాం. తీసేయండి బాగా. ఓకే, సో జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నామండి, వీటిని మరొక బౌల్లోకి తీసుకున్నాం. మరి ఇంకా పాలు మనకు మరగటానికి టైం పడుతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దామా? పాలు బాగా మరిగాయి కదా, అంటే కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు పాలు మరిగించాలి, 10-15 నిమిషాలు మరిగించాలండి. ఓకే, దగ్గరకు వచ్చేసాయి కదా, తర్వాత ఏం చేయాలి? తర్వాత గ్రైండర్ చేసింది దాంట్లో వేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసి పెట్టుకున్న మన బొప్పాయి బొబ్బాయి బాదం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసాయి దీంట్లో వేసేయాలండి. ఓకే, సో పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి? 5 నిమిషాలు పెట్టి చాలు. ఓకే, అంటే కొంచెం దగ్గరికి వచ్చేంత 5 నిమిషాలు. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా, కొంచెం థిక్గా అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? అరటికాయ ముక్కలను యాపిల్ ముక్కలు చేసి దాంట్లో వేసుకోవటం. ఆ పీసెస్ ఇందులో వేసేయాలి. వేసేసేయాలి. ఓకే, వేసేసేయాలి. యాపిల్ ముక్కలు, అరటిపండు, యాలకుల పొడి వేద్దాం. ఓకే, ఇలాచీ పొడి. ఇలాచీ పొడి. సో మనకి ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఇలాచీ పొడి కూడా యాడ్ చేశారు ఫ్లేవర్ కోసం. సో ఇంకా మనకి అయిపోయినట్లేనా? అయిపోయినట్టు. స్టవ్ ఆపేసేయచ్చు. ఆపేసేయచ్చండి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం.
జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి గార్నిష్ చేసుకుందాం. ఓకే, చేసేసేయండి. ఫ్రూట్ బాదం హల్వా రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఫ్రూట్ బాదం హల్వా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు ఫ్రూట్ బాదం హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రూట్ బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు, అరటి ముక్కలు, ఆపిల్ ముక్కలు, బాదం పప్పు, కిస్మిస్, పాలు, చక్కెర, జీడిపప్పు. ఫ్రూట్ బాదం హల్వా తయారు చేసే విధానం: ముందుగా బొప్పాయి ముక్కలు, బాదం పప్పును మిక్సీ చేసి ఈ మిశ్రమంలో కొంచెం పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు పోసి పాలు వేడెక్కాక చక్కెర వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండీ పెట్టి నెయ్యి వేసి బాదం పప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల పేస్ట్ ని వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఇలాచీ పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్ లో తీసుకొని కిస్మిస్ బాదాంతో గార్నిష్ చేస్తే నోరూరించే ఫ్రూట్ బాదం హల్వా రెడీ. ఫ్రూట్ బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సుశీల గారు, ఫ్రూట్ బాదం హల్వా చాలా బాగుందండి. Thanks, సో చాలా డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే ఫ్రూట్ సలాడ్ లాగా కాదు, అలాగే హల్వా లాగా కాకుండా రెండు మిక్స్డ్ కాంబినేషన్ లాగా కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి సరికొత్త రుచిని పరిచయం చేసినందుకు అందుకు గాను మీకు అనేశ్వర్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్, గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సకలు ఫ్రూట్ బాదం హల్వా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే మనం ఇందులో ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి సరికొత్త రుచి మీకేదైనా తెలుసుంటే ఆ రుచిని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నంబర్ 0402255540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. పరీక్ష తప్పానని చదువు మానేద్దాం అనుకున్న నాకు మా సీనియర్ గాయత్రి ఫోన్ చేసింది. చదవాలని లేదని, మానేద్దాం అనుకుంటున్నానని, ఇక హాస్టల్కి రానని చెప్పేశాను. తను నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది, కానీ నేను వినిపించుకోలేదు. సరేలే అయితే కనీసం నా కోసం ఒకసారి హాస్టల్కి రా అని బతిమలాడింది. నా సామాన్లు కూడా హాస్టల్ గదిలో ఉండడంతో ఖాళీ చేసేందుకైనా ఓసారి వెళ్లాల్సిందే కదా అనుకుంటూ హాస్టల్కి వెళ్ళాను. గేట్ దగ్గరే గాయత్రి కలిసింది. మొదట తన గదిలోకి తీసుకెళ్ళింది. కాసేపు కబుర్లయ్యాక నా బాధని తన దగ్గర వెళ్లబోసుకున్నాను. అందరిలోకి బాగా చదివే నువ్వు తప్పక పాస్ అవుతావు అనుకున్నాను. ఏదో పొరపాటు జరుగుంటుంది. ఒక వైఫల్యంతోనే మనం ఓడిపోయాం అనుకోకూడదు. పట్టుదలతో ప్రయత్నించాలి. అలా చేస్తే గెలుస్తాము అనేదానికి నేనే ఉదాహరణ అంది. ఈ కార్యక్రమం చూశాక మా సీనియర్ గాయత్రి అనుభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. ఆమె కార్యక్రమానికి స్వాగతం. మహిళల జీవనోపాధికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి ఆమె కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు మనతో ఎలెట్ ప్రెసిడెంట్ రమాదేవి గారు ఉన్నారు. మహిళల జీవనోపాధికి ఉపయోగపడే ఏ విషయం గురించి ఆవిడ తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం రమాదేవి గారు. నమస్తే. రమాదేవి గారు, మహిళలకు ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి మీరు మాకు చెప్తూ ఉంటారు, బోల్డెన్ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి ఈ రోజు సకలకు ఉపయోగపడే ఏ విషయం గురించి తెలియజేయబోతున్నారండి? ఈరోజు మనం రేడియో గురించి చెప్పుకుందామమ్మా. రేడియో, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఇప్పుడు AM, FM ఇవన్నీ చాలా అంటే ఛానల్స్ పెరుగుతున్నాయి. తర్వాత లిసనర్స్ కూడా పెరుగుతున్నారు. ఎక్కువ మంది రేడియో వినే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ప్రోడక్ట్ వరకు చూసుకుంటే మనకి ప్రోడక్ట్ డిమినిష్ అవుతుంది. మన మ్యానుఫ్యాక్చరర్లో చూస్తే రేడియో తయారు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎక్కువగా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. వేరే దేశాల నుంచి రేడియో అంటే మంచి రేడియో, క్వాలిటీ రేడియో అంటే దొరకటం కూడా కష్టమైపోతుంది అనమాట. ఈ తరుణంలో ఒక స్మాల్ ఎంటర్ప్రైజ్గా అది స్టార్ట్ చేసుకునే అవకాశం మహిళలకి ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి రేడియో అనే దాన్ని తయారు చేయొచ్చు అనమాట. అంటే రేడియో అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి కదా మ్యామ్. మరి దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరమా? యాక్చువల్గా రేడియో రిసీవర్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. దీనికి కావాల్సినటువంటి పరికరాలన్నీ మనకు దొరుకుతాయి. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ అని చెప్పి వాటి దగ్గర మనం అన్ని అంటే
కేవలం అసెంబుల్ చేసుకోవటం మనకి తెలిస్తే ఒక రేడియోని మనం తయారు చేయొచ్చు అనమాట. సో దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కొన్ని తెచ్చి పెట్టుకుని మనం అసెంబుల్ చేయటం నేర్చుకుని ఒక రేడియోని మన మార్కెట్లో అంటే అమ్ముకునే అవకాశం ఉంటుంది అనమాట. నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇది ఎలా చేస్తారో ఏంటి అనేది. సో దీనికి ట్రైనింగ్ తీసుకుంటే మంచిది అంటారు. మరి ట్రైనింగ్ అనేది ఎక్కడ తీసుకోవచ్చండి? యాక్చువల్గా రేడియోలో ఆర్ఎఫ్ అని ఏఎఫ్ అని ఉంటాయి, ఆస్కిలేటర్, తర్వాత యాంప్లిఫైయర్, ఇటువంటి ఎక్విప్మెంట్ ఉంటాయి అన్నమాట. వీటిని త్రూ అంటే చాలా మైన్యూట్ వైరింగ్ తోటి దాన్ని ప్యానెల్ కంట్రోల్ బోర్డ్ అంటారు అనమాట, పిసిబి అంటారు. ఆ బోర్డ్ తోటి దాన్ని రేడియోలో ఫిక్స్ చేస్తారనమాట. ఆ ఫిక్స్ చేయడానికి కావాల్సింది ఒక ప్లాస్టిక్ కంటైనర్. మనం బయటకు రేడియో చూస్తే మీకు కంటైనర్ కనపడుతుంది కదా, ఆ కంటైనర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది అనమాట. అది ఆ కంటైనర్ దాని మౌల్డ్ తెచ్చుకుని దీంట్లో ఈ ప్యానెల్ ఫిక్స్ చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా ఫిక్స్ చేసుకుని వైరింగ్ చేసుకుని దానికి బయటికి ఇప్పుడు మనం స్పీకర్ ఒకటి, తర్వాత సౌండ్ కంట్రోల్ ఒకటి, ఇటువంటి అన్ని దాంట్లో పెడతారనమాట. పెట్టి రేడియోని తయారు చేస్తారు. సో ఇది టోటల్ గా ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనం టేప్ రికార్డర్ కూడా నేర్చుకోవచ్చు ఎట్లా చేయాలి అనేది. సో ఈ రోజున ఇటువంటి ఆల్మోస్ట్ మనకి 250 రూపాయల్లో ఒక రేడియో తయారవుతుంది అనమాట. ఇది మార్కెట్లో అమ్మితే మీకు ఆల్మోస్ట్ ఒక 50 రూపాయలు పర్ పీస్ మనకి ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఇది చిన్న పరిశ్రమగా దీన్ని మనం అంటే పెద్ద 100 అంటే ఒక ఎకరం స్థలంలో పెట్టాల్సిన పరిశ్రమ కాదు, చాలా చిన్న పరిశ్రమ. కాకపోతే ఇక్కడ కొంచెం పొల్యూషన్ ఇట్లాంటివన్నీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ప్యానెల్ కంట్రోల్ బోర్డ్ని ప్రతిసారి కూడా కెమికల్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని కూడా ప్రతిసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కొంచెం పొల్యూషన్ అది వస్తుంది కాబట్టి పిసిబి అప్రూవల్ కూడా తీసుకోవాలి. కానీ ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ రేడియో పరిశ్రమ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్లో ఎన్నో మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి ఒక సాధారణ మహిళ రేడియో తయారు చేసి దాన్ని మార్కెట్ చేయాలి అంటే కొంచెం కష్టమే. సో దీన్ని మార్కెట్ చేయాలి అంటే ఏమైనా టెక్నిక్ ఉంటుందా? ఏది స్టార్ట్ చేసినా కూడా చిన్నగానే స్టార్ట్ చేయాలి, చిన్నదే పెద్దదవుతుంది. ఇకపోతే బ్రాండ్స్కి వస్తే మీరు అన్నమాట నిజమే, కాంపిటీషన్ చాలా ఉంటుంది. కాకపోతే క్వాలిటీ ఉండి సరైన ప్రోడక్ట్ కనుక మనం వాడి ధర కనుక తక్కువ ఉంటే లోకల్ బ్రాండ్స్ కూడా అమ్మే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు విలేజెస్కి వెళ్తే మీరు చూడండి, వాళ్ళు ఈ రేడియో చక్కగా పనిచేస్తుందా లేదా అని చూస్తారు, కానీ ఇది పెద్ద కంపెనీ తయారు చేసింది అందుకు కొనాలని ఆలోచించరు. ఇది అంటే రేడియో అనే వస్తువు మనకి వినపడుతుందా, చక్కగా మనం వినగలుగుతున్నాం అనేది ఆలోచిస్తారు. కానీ ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీ ఇదేంటి ప్రెస్టేజ్ కోసం ఏదో కొనే వస్తువు కాదు. కాబట్టి ఇక్కడ చక్కటి అవకాశం ఉందన్నమాట, మార్కెటింగ్ అవకాశం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా తయారు చేసిన వస్తువు ధర చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 250 రూపాయలకి ఆల్మోస్ట్ చిన్న స్మాల్ రేట్ ట్రాన్సిస్టర్ మనం అమ్మగలుగుతాం. అదే బ్రాండెడ్ కంపెనీది అయితే 2500 రూపాయలు ఉంటుంది. సో ఆ వేరియేషన్ వల్ల మార్కెట్ని మనం కొంత క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైనా కూడా ఒక అంటే మంచి పట్టుదలతో శ్రమపడి దాన్ని చాలా క్వాలిటీ ఓరియంటెడ్ ప్రోడక్ట్ కనుక మార్కెట్లో తీసుకొస్తే చక్కటి అవకాశం ఉందన్నమాట మన దేశంలో. మన బడ్జెట్ తక్కువ ఇలాంటి ఒక చిన్న పరిశ్రమ పెడతారు, రేడియో ప్రోడక్ట్ బయటకు తీసుకొస్తారు. బట్ దాని పబ్లిసిటీ చేయడం అంటే దాని డబ్బుతో కూడింది, మళ్ళీ మీడియా కూడా కావాలి. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారండి ఈ ప్రోడక్ట్ పబ్లిసిటీ కోసం? యాక్చువల్గా చిన్న ఎంటర్ప్రైజ్లో మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా వరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అది మా సంస్థ ద్వారా కూడా వాళ్ళని రికమెండ్ చేసి ఇప్పుడు వేరే దేశాల్లో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఇంకెక్కడైనా కూడా ట్రేడ్ ఫేర్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కాస్ట్ అంతా గవర్నమెంట్ భరించి వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ చేసుకునే అవకాశం కల్పిస్తారనమాట. అంటే ఎగ్జిబిషన్ ద్వారా ప్రోడక్ట్ కనుక అక్కడ మనం మార్కెట్లో తీసుకురాగలిగితే వాళ్ళకి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ప్రజెంట్ రేడియోకు ఉన్న డిమాండ్ బట్టి మనం రేడియోని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటో చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఇవాళ మన ఆమె. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే.
గాయత్రి సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంది. చాలా కష్టపడి చదువుకుంది. మొదటిసారి బాగా రాశానని అనుకున్న పరీక్షల్లో ఆమె ఫెయిల్ అయింది. టైం వేస్ట్ చేసుకున్నాను, ఇక రాయను అని వాళ్ళ నాన్నగారితో అన్నదట. ఒక్కసారికే వైఫల్యాన్ని సహించలేకపోతే ఎలా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్లు మొదటిసారే శిఖరానికి చేరుకున్నారనుకుంటున్నావా? అమెరికాకి అధ్యక్షుడైన అబ్రహం లింకన్ మొదటిసారి ఎన్నికైపోయాడనుకున్నావా? 1కి 2 సార్లు ప్రయత్నించాలి అని ఆయన ప్రోత్సహించారట. అప్పుడు గాయత్రి, నా తెలివితేటలు 0, నా వల్లేమవుతుంది అందట నిరాశగా. లెక్కల్లో మొదటి సంఖ్య 0నే. మొదటి 0తో మొదలు పెడితేనే ముందడుగు వేయగలుగుతాం. ఫెయిల్ అంటే ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని అర్థం. మళ్లీ ప్రయత్నించు అని వెన్ను తట్టారట. గాయత్రి 3వసారి సివిల్స్ లో మంచి ఫలితాన్ని సాధించింది. నా అనుభవం నీకు కూడా ఉపయోగపడుతుందేమో ఆలోచించు అంది. ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మనం ఉన్నాం గద్వాల్ వ్యూవర్స్ సొసైటీ అమీర్పేట్లో. కంచిపట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూడబోతున్నాం. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు గిరిగారు. మరి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం గిరిగారు. నమస్కారం. కంచిపట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ మా సకులకు చూపిస్తారా? అవునండి, మంచి డిజైనర్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని చూపిస్తాం. ఓకే అండి. ఇది ఒక డిజైనర్ వెరైటీ అండి, చూద్దాం. చూడండి, ఇది కాంచీవరంలో మనకి ఇది వచ్చేసి మెజెంటా పింక్ షేడ్ వస్తుందండి. మీకు ఇది సారీ కంప్లీట్లీ మెజెంటా పింక్ షేడ్, ఆల్ ఓవర్ బ్రోకెట్ ప్యాటర్న్ అనమాట. మీకు బ్రోకెట్ లో చిన్న లీవ్స్ ఇచ్చారు, దాంట్లో సన్న సెల్ఫ్ చెక్ లైన్స్ ఇచ్చారండి. దాంట్లో కంప్లీట్ సారీ టిష్యూ ప్యాటర్న్, కాకపోతే టిష్యూ కాదు, ఇది జామ్దాని స్టైల్లో మనకి లీఫ్ ప్యాటర్న్ వర్క్ వస్తుంది. సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది. దానికి ఆపోజిట్ కాంట్రాస్టింగ్ లో మనకి బార్డర్ వచ్చేసి మస్టర్డ్, ఆయిల్ మస్టర్డ్ షేడ్ బార్డర్ ఉంటుందండి. మనకి బార్డర్ లో కూడా మీకు చిన్న స్మాల్ డైమండ్ కట్ డిజైన్ ఇచ్చారు. దానికి కింద భాగం వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారండి. మనకి ఈ సారీ మొత్తం కంప్లీట్ అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ ప్యాటర్న్ వస్తుందండి. ఓకే అండి. ఈ బార్డర్ త్రూ అవుట్ సారీ కంటిన్యూ, త్రూ అవుట్ కంప్లీట్లీ సారీ మొత్తం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఈ వర్క్ కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అండి ఇది. ఓకే అండి. అండ్ ఆల్సో ఈ కలర్ కాంబినేషన్ అనేది స్పెషల్ గా ఉంది. అంటే ఇది బ్రైడల్ వేర్ కలెక్షన్ లో చాలా ఉపయోగపడుతుంది అండి. మనకి ఇది మెజెంటా షేడ్స్ అండ్ మెరూన్ షేడ్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. ఓకే అండి. దీని పళ్ళు చూద్దామా? ఓకే అండి. ఓకే అండి. ఇది పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు అండి. మీకు ఎలాగైతే బార్డర్ కలర్ ఇచ్చారో దాంట్లో సేమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్టింగ్ లో మనకి పళ్ళు ఇచ్చారండి. పళ్ళులో కూడా మీకు 2 వెరైటీస్ ఆఫ్ డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది, ఇటు పక్క వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్స్ లాగా ఇచ్చారండి. దాంట్లో మనకి స్మాల్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి జిగ్జాగ్ టెంపుల్స్ లాగా ఇచ్చారండి మనకి. ఓకే అండి. సో మనకి ఆ బార్డర్ అనేది పైన కింద ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తుంది. అదే విధంగా మనకి కలర్ కూడా వచ్చేసి పళ్ళు కూడా సేమ్ ఇస్తారండి. ఓకే అండి. అండ్ ఆల్సో దీంట్లో డిజైన్స్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు కాబట్టి గోల్డ్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. నైట్ వేర్ కి అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఓకే అండి. దీని బ్లౌజ్ చూద్దామా? ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి దీంట్లో. ఓకే అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు, డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో దీంట్లో కూడా పింక్ అండ్ కల్నేతగా 2 షేడ్స్ వస్తాయి. ఆయిల్ మస్టర్డ్ షేడ్ అని పింక్ షేడ్ వేరియేషన్ ఉంటుంది దీంట్లో. మీకు అలాగే ఎలాగైతే శారీలో బార్డర్ ఇచ్చారో ఈ 2 పక్కల మనకు స్లీవ్స్ కి అలా బ్యాక్ వాడుకోవడానికి డిజైన్ చేసుకోవడానికి బార్డర్స్ ఇస్తారన్నమాట. ఓకే. సో అంటే ఇది అంటే ఈ బార్డర్ ని మనం ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ గా వర్క్ కూడా చేయించుకోవడానికి బాగుంటుంది. ఓకే అండి. ఇది ఎంత కాస్ట్ లో ఉంది? ఇది వచ్చేసి మనకు 10,886 పడుతుంది. ఇది ఒక వెరైటీ చూడండి. వావ్, చాలా చాలా బాగుందండి. కాంచీవరంలో ఇది స్పెషల్ డిజైన్ అండి. ఇది సెల్ఫ్ ఎంబోజింగ్ ప్యాటర్న్ అంటారండి. ఇది అనమాట ఎంబోజింగ్ ప్యాటర్న్ అంటే మనకు మొత్తం సిల్క్ వీవింగ్ తోనే మొత్తం వీవ్ చేస్తారనమాట. ఇట్లా మనకు లతల డిజైన్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్లీ. ఇంకా జరీతో మనకు డిఫరెంట్ డిజైన్ లో లీవ్స్ ప్యాటర్న్ సెట్ చేశారండి దీంట్లో. దీనికి వచ్చేసి మనకు శారీ ఆల్ ఓవర్ గా డిజైన్ వచ్చేస్తుంది. మనకు కాంట్రాస్టింగ్ పళ్ళు, కాంట్రాస్టింగ్ బార్డర్ ఉంటుంది. బార్డర్ లో కూడా మీకు డిఫరెంట్ వచ్చేసి ఇట్లా జిగ్జాగ్ లైన్ ప్యాటర్న్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఓకే. ఈ బార్డర్ సేమ్ మనకి కంటిన్యూ అవుతుందండి? అవును, సారీ కంప్లీట్లీ బార్డర్ వచ్చేస్తుందండి. మీకు కాంట్రాస్టింగ్ బార్డర్ అనమాట. అంత ఫుల్ కాంట్రాస్టింగ్ డార్క్ కాకుండా మీకు లైట్ ఫ్లోరోసెంట్ గ్రీన్ లాగా షేడ్ కాంబినేషన్ బార్డర్ అండి మనకి ఇది. ఓకే అండి. సో మనకి త్రూ అవుట్ సారీ అంతా ఈ డిజైన్ కంటిన్యూ ఉంటుందండి. కంప్లీట్ ఫుల్ డిజైన్. ఓకే అండి. దీని పళ్ళు చూద్దామా? ఓకే అండి. వావ్, పళ్ళు కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి. ఇది వచ్చేసి మనకు బార్డర్ ఎలాగైతే కాంట్రాస్టింగ్ ఇచ్చారో సేమ్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఉంటుందండి. పళ్ళులో కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి. మ్యాంగో డిజైన్స్ లో చిన్న లీఫ్ స్టెమ్స్ లాగా ఇచ్చారు, స్మాల్ ఫ్లవర్స్ హార్డీ డిజైన్స్ ఇచ్చారు. దీంట్లో మీకు అప్ అండ్ డౌన్ 2 సైడ్ బార్డర్స్ ఉంటాయండి దీనికి. దాని మధ్యలో మీకు ఈ డిజైన్ తయారైంది. బ్లౌజ్ చూద్దామా?
వావ్, బ్లౌజ్ కూడా ప్లెయిన్, అటు ప్లెయిన్ కాదు ఇటు డిజైన్ కాకుండా మీకు సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట. అంటే మీకు ఎంబోజింగ్ అలా కాకుండా సెల్ఫ్ వీవింగ్ లోనే లైన్స్ మనకి కొద్దిగా లైట్ అండ్ డార్క్ వేరియేషన్ లో కాంబినేషన్ లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ తయారు చేశారు. అండ్ ఆల్సో మనకి సారీ అంతా అక్కడక్కడ స్టోన్స్ డిజైన్ చేసుకొని బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుంటే చాలా అట్రాక్ట్ అవుతుందండి సారీ మీకు. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో ఉంది? ఇది వచ్చేసి మనకు 6,886 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. వావ్, చాలా బ్రైడల్ కలెక్షన్ లో ఇది మా దగ్గర ఉన్న వెరైటీస్ లో చాలా రేర్ అండ్ మీకు చాలా తక్కువ రేట్ లో రీజనబుల్ ప్రైస్ లో వచ్చే సారీ అన్నమాట మాకు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఈ కాంబినేషన్, ఈ కలర్స్ అనేవి చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు, ఇష్టపడే కలర్స్. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది ఒకటి మనకు బ్రైడల్ వేర్ కలెక్షన్ లో ఇది ఒకటి రాణి పింక్ సారీ అండి. ఓకే అండి, రాణి పింక్ లో మనకి చాలా రేర్ కలెక్షన్, అంటే ఫ్యాషనబుల్ కలర్ అనమాట మనకి. ఇది ట్రెడిషనల్ గా అయితే మెరూన్ గ్రీన్స్ అలా వస్తాయి. ఇది పింక్ షేడ్ అయితే కొంచెం ఫ్యాషనబుల్ షేడ్ అనేది. దాంట్లో కూడా మనకి వచ్చేసి గ్రీన్ కలర్ లైనింగ్స్ ఇచ్చారండి మీకు కంప్లీట్ లో శారీలో. ఇట్లా 2 షేడింగ్స్ కాకుండా మీకు సింగిల్ షేడ్ లోనే డిఫరెంట్ డిజైన్ వేరియేట్ చేశారు. ఆ లైన్స్ లో వచ్చేసి మీకు సెల్ఫ్ జామ్దాని వర్క్ లాంటి ఫ్లవర్ ప్యాటర్న్ అండి. జామ్దాని వర్క్ ప్యాటర్న్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అదే వేరియేషన్ లోనే నిలువు లైన్స్ లో చిన్న చిన్న దీపాలు లాగా, అంటే మనకు ఒక క్యాండిల్ గ్లో లాగా ఒక చిన్న డిజైన్ తయారు చేశారండి. సారీ ఆల్ ఓవర్ గా అలాగే వచ్చేస్తుంది కంప్లీట్లీ మనకి. అండ్ ఆల్సో ఓన్లీ గ్రీన్ కాకుండా మధ్యలో మనకి ఎల్లో, అవునండి, డిజైన్ కూడా ఆయిల్ షేడ్, మస్టర్డ్ ఆయిల్ షేడ్ కూడా ఇచ్చారండి దీంట్లో. అండ్ ఆల్సో ఈ ఫ్లవర్స్ అనేవి స్పెషల్ గా కనిపిస్తుంది. ఈ బార్డర్ కి మధ్యలో అది ఫినిషింగ్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే అండి, ఇలా మనకి త్రూ అవుట్ సారీ అంతా సారీ కంప్లీట్ గా డిజైన్ చేసి ఉంటుందండి ఇలాగనే. దీనికి మనకు వచ్చేసి కాంట్రాస్టింగ్ బార్డర్ అండి. ఇది యాక్చువల్లీ పింక్ ఏమంటే అందరూ మెరూన్స్ ఎక్కువ వస్తాయి, ఇది మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇలాంటి గ్రీన్ షేడ్ అండి, పెసర్ గ్రీన్ అంటారు కదా, ఆ షేడ్ వచ్చిందండి మీకు. దాంట్లో కూడా మీకు చిన్న డైమండ్ కట్ డిజైన్ చేశారు. మీకు దాని పైన వచ్చేసి మనకు చిన్న చిన్న మ్యాంగో ప్యాటర్న్ కూడా డిజైన్ చేశారు. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు సేమ్ కలర్ బార్డర్ కాంట్రాస్టింగ్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే అండి, ఈ బార్డర్ అనేది మన త్రూ అవుట్ సారీలో వచ్చేస్తుంది. ఈ డిజైన్ అండ్ ఆల్సో ఈ బార్డర్స్ అనేవి త్రూ అవుట్ సారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, పళ్ళు చూద్దామా? ఓకే, ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ పళ్ళు అండి. ఇది మెజెండా, అదే మీకు రాణి పింక్ షేడ్ కి వచ్చేసి ఇది గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది. సారీ కంప్లీట్ పళ్ళు వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ టైప్ అయినా, అంటే గ్యాప్ ఇవ్వకుండా ఫుల్ జరీతో డిజైన్ చేశారు. దాంట్లో వచ్చేసి మీకు చిన్న టెంపుల్ బార్డర్ ఇచ్చారు, దాంట్లో మీకు జిగ్జాగ్ లైనింగ్ లాగా ఇచ్చారు, హారిజాంటల్ లైన్స్ ఉంటాయి మనకి, చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ కూడా డిజైన్ చేశారు దీంట్లో. దానికి అటుపక్క సేమ్ ప్యాటర్న్ వచ్చేసి దాంట్లో మనకి మళ్ళీ చిన్న చిన్న డిజైన్స్ చేశారండి. చిన్న డైమండ్స్ కానివ్వండి, ఇట్లా చిన్న మ్యాంగో, ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ చేసిన మీకు పళ్ళు అండి మీకు. ఓకే, అండ్ ఇట్లాంటి గోల్డ్ షేడ్ అనేది ఈవినింగ్ టైమ్స్ లో స్పెషల్ గా కట్టుకున్నప్పుడు చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈవినింగ్ అని కాదండి, ఈ కలర్ వచ్చేసి మనకు డే ఫంక్షన్స్ కూడా వాడడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. అవును, అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది ఇది. ఇదంతా మిడిల్ ఏజ్ కానివ్వండి, చిన్న ఏజ్ వయసు వాళ్ళు కానీ ఎవరైనా కట్టొచ్చండి, చాలా లుక్ వస్తుంది. ఓకే అండి, దీన్ని బ్లౌజ్ చూద్దామా? ఓకే అండి, బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ ఆల్ సారీస్ అన్నిటికీ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా, మాక్సిమం ఒక 90-95% ప్లెయిన్ ఇస్తారండి. ఎందుకంటే మీకు సారీ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ ఇస్తేనే లుక్ వస్తుందండి. ఎందుకంటే మీకు దాంట్లో ఉన్న కాంట్రాస్టింగ్ వర్క్స్ కానివ్వండి, ఆ డిజైన్స్ కానివ్వండి, దీనిపైన చేసుకోవడానికి అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. కాంట్రాస్టింగ్ లుక్ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి ప్లెయిన్ ప్యాటర్న్స్ పైన. ఓకే అండి, మనకి సారీలో ఏదైతే బార్డర్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ లో వాడుకోవడానికి, స్లీవ్స్ వాడుకోవడానికి మీకు బార్డర్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో ఉంది? వీటిలో వచ్చేసి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి. వీటిలో మనకు వచ్చేసి మాక్సిమం వచ్చేసి 20,000 వరకు ఉంటాయి. స్పెషల్ ఆఫర్స్ లో ఉంటాయి కాబట్టి మనకు 8,000, 9,000, 10,000 ఆ రేంజెస్ లో కూడా స్టార్ట్ అవుతుందండి రేంజ్ వీటిలో. ఓకే అండి, ఓకే గిరి గారు, కంచిలోని లేటెస్ట్ కలెక్షన్స్ మా సఖులకు చూపించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ లో కంచి పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ చూసారు కదా. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మా సీనియర్ గాయత్రి మాటలు నాలో నిరాశని పారదోలాయి. ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇక చదవనంటూ ముందుకేసి హాస్టల్ ఖాళీ చేసేందుకు వచ్చిన నేను మళ్లీ చదవాలని నిశ్చయించుకున్నాను. అపజయం విజయానికి తల్లి లాంటిది అని అంటారు. కష్టపడి చదివి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. నా చదువు వ్యర్థం కాలేదు. పైగా ఈ అనుభవం జీవితపు అర్థాన్ని నాకు విప్పి చెప్పింది. వైఫల్యాలకు కుంగిపోవడం కాకుండా పొరపాటు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకోవడం మంచిది. పడిలేచిన కెరటంలా అలసట లేని ప్రయాణం మనం సాగించాల్సి ఉంటుంది. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్ జీవితం లేకుంటే, మరీ ముఖ్యంగా మా సీనియర్ గాయత్రి పరిచయం కాకపోతే నాకు ఇలాంటి ఆలోచన కలిగి ఉండేదే కాదు. జీవితంలో మనం నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు అవసరమైనప్పుడు చెప్పడం తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేను నేర్చుకున్న రెండో పాఠం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.